హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా 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 బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ఫైట్. అండ్ మీరు వింటున్నారు సెకండ్ ఛాన్స్. యాక్చువల్గా నేను ఇంకా మూడ్లో నుంచి బయటికి రాలేదు. బట్ నా మూడ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి కొంచెం సంతోషంగా మీకు ఎపిసోడ్ ఇవ్వడానికి ట్రై చేయాలని ఏదో మాట్లాడుతున్నాను. కానీ నాకు ఆ అమ్మాయి అది చేసిన పిచ్చి పని నాకు నచ్చలేదు. జీవితం ఏమిటో, ప్రేమ మనిషికి జీవితాన్ని పొయ్యాలి కానీ ప్రేమ మనిషిని తీసుకెళ్ళిపోవడం ఏంటి అనేదే నాకు క్వశ్చన్ మార్క్గా ఉంది. గాయాలు అందరికీ తాకుతాయి. ఆ గాయానికి మందు రాసుకోవాలి కానీ కాలో చెయ్యో తీసేస్తానంటే ఎలా కుదురుతుంది కదా? ఒప్పుకుంటారా లేదా మీరందరూ? ప్లీజ్ ఇలాంటి పిచ్చి పనులు చేయబాకండి అబ్బా. మిమ్మల్ని నమ్ముకొని మీ మీద ఆధారపడిన జీవితాలు ఏమన్నా ఉంటే అవన్నీ నష్టపోతాయి. కొన్ని జీవితాలు అయితే రోడ్ల మీదకి కూడా వచ్చేస్తాయి. సో ఒక డిసిషన్ తీసుకునేటప్పుడు మన మీద ఆధారపడి ఎవరన్నా ఉన్నారా లేరా, అసలు మనం ఎందుకు, అసలు మనిషి ఆధారపడే వాళ్ళు ఉన్నారా లేరా అనేది తర్వాత సంగతి, పక్కన పెట్టండి. బట్ ప్రతి ఒక్క మనిషికి జీవించే హక్కే ఉంది కానీ చనిపోయే హక్కు మీకు ఎవరిచ్చారు? మనమందరం దేవుడు బొమ్మలం కదా. ఆయన ఎప్పుడు తీసుకెళ్ళాలనుకుంటే అప్పుడు తీసుకెళ్తాడు. కానీ దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఏమో నేను ఇంకా అండ్ నాకు కొన్ని పర్సనల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అన్నీ నా మైండ్ ఫుల్ ఎట్లా అంటే అలా ఉంది. బట్ స్టిల్ వర్క్ ఈజ్ వర్క్, డెడికేషన్ ఇస్ డెడికేషన్. అండ్ మళ్ళీ రేపు యాక్చువల్గా పెళ్ళుంది మా కజిన్ వాళ్ళ బాబుది. అటు వెళ్ళాను అనుకోండి, మళ్ళీ ఎపిసోడ్ చేయలేను. సరే. అండ్ మిస్టర్ రెడ్డికి కూడా రేపు నైట్ డ్యూటీ, డే టైం మొత్తం ఇంట్లోనే ఉంటారు, పడుకొని ఉంటారు, రికార్డింగ్ కూడా కుదరదు. సో ఎలా అయినా సరే మన మూడు బాగాలేదని చెప్పి మీకు ఒక వారం తర్వాత ఒక్క ఎపిసోడ్ అన్నా ఇవ్వకపోతే నా వృత్తికి నేను ద్రోహం చేస్తున్నట్టే అనిపించింది. సారీ. యాక్చువల్గా హైదరాబాద్కి ఇప్పుడు నేను రికార్డ్ చేయడానికి వేరే మొబైల్ పెట్టుకున్నాను అనమాట. మామూలుగా వేరే కాల్స్, అందుకే మీకు అప్పుడప్పుడు కాల్స్ కూడా రికార్డ్ అవుతాయి. కాల్స్కి వాటికి వేరే మొబైల్, రికార్డింగ్కి ఎడిటింగ్స్కి వేరే మొబైల్ అనమాట. ఈ మొబైల్ నేను హైదరాబాద్ కూడా తీసుకెళ్ళాను. ఎక్కడ ఒక చిన్న ఛాన్స్ దొరికినా మీకు ఎపిసోడ్ ఇచ్చి రికార్డ్ చేసుకొని ఎడిట్ చేసే టైం ఒక అరగంట దొరికినా కూడా రికార్డ్ చేయాలి అని చెప్పే తీసుకెళ్ళాను. బట్ మా అబ్బాయి సంగతి మీకు తెలీదు. మా అబ్బాయి ఎలా ఉంటాడో ఆస్ట్రేలియాలో నాకు తెలియదు. కానీ నేను లేకుండా వాడి పక్కన నేను కనపడితే మాత్రం నా తోక పట్టుకొని, నా కొంగు పట్టుకొని, నా చున్ని పట్టుకొనే తిరుగుతాడు. అస్సలు వదిలిపెట్టాడు అనమాట. అలా అంత బాండ్ ఉంటుంది మా ఇద్దరి మధ్యలో. సో 2 days వాడితో ఎంజాయ్ చేశాను. ఒక 2 days వాడి కోసం హాస్పిటల్ చుట్టూ తిరగడం సరిపోయింది. ఒక 2 days మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాం కదా. సో ఎలానో వెళ్ళాం కాబట్టి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళొద్దామని చెప్పి నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఉంది. వాళ్ళ చిన్న పాప అనమాట, ఒక 2.5 years ఓల్డ్. సో తనతో ఆడుకోవచ్చులే, కొంచెం పిల్లలతో ఆడితే మనకు టెన్షన్స్ మర్చిపోతాం కదా. సరే అలా కొంచెం రిలాక్స్ అవుదామని అక్కడికి 2 రోజులు వెళ్ళొచ్చాను. అలా వారం రోజులు నాకే తెలియకుండా అయిపోయింది టైం. అందుకే మీకు ఎవరికి ఎపిసోడ్ ఇవ్వలేకపోయాను. సరే తీరా నిన్న ఇద్దామనుకునేసరికి ఆ న్యూస్ తెలిసేసరికి ఇంకా అస్సలు ఇవ్వలేకపోయాను అనమాట. సో ఈరోజు కూడా ఇవ్వకపోతే బాగోదు ఇక అని చెప్పి కొంచెం మనసుని రాయి చేసుకొని మరి మీ అందరి కోసం ఎపిసోడ్ రెడీ చేశా. ఓకే, ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. సోది చాలు కదా. ఆల్రెడీ సోదితో ఒక 18 minutes ఎపిసోడ్ పెట్టారు మేడం, ఇంకా 18 minutes వీడియో పెట్టారు మేడం, మళ్ళీ ఒక 5 minutes తినేశారు మేడం అనుకోకండి ప్లీజ్. నా బాధలు, నా కష్టాలు మీతోటే కదా షేర్ చేసుకోగలను. ఎనీవేస్, లెట్స్ గెట్ ఇన్ టు ది స్టోరీ. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఎపిసోడ్స్ కూడా మర్చిపోయి ఉంటారు. నాకు నేనే మర్చిపోయాను, మిమ్మల్ని మీరు మర్చిపోవడంలో తప్పే లేదు. సో ఎనీవేస్, ప్రీవియస్ ఎపిసోడ్లో ఏం చూసాం మనము, పద్దు రుబీ ధైర్యం చేసి రుబీ నెంబర్ అడిగి తీసుకుంది. సో స్టార్ట్ చేశారు ఇద్దరు కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఓపెన్ అప్ అవ్వడానికి.
అండ్ పద్దు డాటర్ అటుగా వెళ్తూ పద్దు వాళ్ళ ఇంటికి వస్తుంది. అండ్ పద్దు వాళ్ళ డాటర్కి కొంచెం నారో మైండెడ్ కాబట్టి మొబైల్ మొత్తం చెక్ చేస్తుంది. కానీ తనకి ఏమీ దొరకదు. అండ్ దాని మూలంగానే పద్దు మూలంగానే తన మ్యారేజ్ సెట్ అయింది అని ఒక ఇది తెలుసుకుంటుంది. రుబీనా అని ఒక ఫ్రెండ్ ఉందని తెలిసిపోతుంది. సో ఇలా కొన్ని విషయాలు తను తెలుసుకుంటుంది. అండ్ పద్దుకి ఒక రైవలరీ ఉంటుంది ఆఫీస్లో. తన పేరు వల్లి అని చెప్పినట్టుగా గుర్తు. వల్లి అయితే ఓకే, వల్లి కాకపోతే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో పేరేంటో చెప్పండి కొద్దిగా. ఓకే, సరే, ఇది మనము ప్రీవియస్ ఎపిసోడ్లో చూసాము. సో ఆ వల్లి అనే అమ్మాయి షీఈస్ వెయిటింగ్. ఓకే, సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. ఇక ఇలా పద్దుకి అండ్ మన రూబీకి మధ్యలో ఒక చిన్న కాన్వర్సేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇక చాటింగ్లోంచి కాల్స్లోకి వచ్చేసారు. సో ఇప్పుడు ఎప్పుడు టైం దొరికితే కాల్ మాట్లాడుకోవటమేనమాట ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొంచెం ఒక మనిషి మీద మనకి ఇంట్రెస్ట్ ఉంది అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికే కేటాయిస్తాం కదా. లైక్ మనకి ఏ చిన్న క్షణం దొరికినా, ఒక చిన్న మూమెంట్ దొరికినా ఆ చిన్న మూమెంట్ని కూడా వాళ్ళతోటే గడపాలని ఆశపడతాం కదా. సో అది పద్దు సిచ్యువేషన్, పద్దు సిచ్యువేషన్ అనమాట. సో ఇంతకుముందు ఇంటికి వచ్చిన తర్వాత కానీ చాట్ చేసేది కాదు. బట్ ఇప్పుడు అలా కాదు, మొబైల్ తన చేతిలోనే ఉండటం. ఓకే, సో తనకి ఎప్పుడు చిన్న ఖాళీ టైం దొరికినా, లంచ్ టైంలో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నవ్వుతూ తనతో మాట్లాడటం, హ్యాపీగా తన లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో పద్దుకు ఒక రైవలరీ ఉంది, అవునా? తన పేరు వల్లి, ఇఫ్ ఐ నాట్ రాంగ్. ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇఫ్ తప్పైతే. సో వల్లి ఏంటి, అరే ఈ అమ్మాయి నన్ను మించి నా తర్వాత జాయిన్ అయ్యింది, బట్ నన్ను మించి వెళ్ళిపోయింది. ఇప్పుడు రోజు రోజుకి తన కంటెంట్ మెరుగుపడుతుంది, తనకి రోజు రోజుకి అప్రిషియేషన్స్ దొరుకుతున్నాయి. స్టాఫ్ దగ్గర నుంచి, బాస్ దగ్గర నుంచి ఇంక్రిమెంట్స్ వస్తున్నాయి, ప్రమోషన్స్ వస్తున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి అని ఒక చిన్న కుళ్ళు ఉంటుందన్నమాట ఆమెకి. అయితే ఎక్కడన్నా ఒక చిన్న మైనస్ దొరకకపోద్దా అని చెప్పి ఆ అమ్మాయి వల్లి పద్దుని ఎప్పుడూ ఫాలో చేస్తూనే ఉంటుందన్నమాట. తను చేసే వర్క్లో కావచ్చు, తన పర్సనల్ దీనిలో కావచ్చు, ఎక్కడైనా సరే ఒక్క చిన్న లీడ్ దొరకకపోతుందా తనని నెగిటివ్ చేయడానికి అనే ఒక థాట్లోనే ఉంటుంది వల్లి. బట్ ఇప్పటి వరకు పద్దు ఆ ఛాన్స్ వల్లికి ఇవ్వలేదు. సో ఇలా పద్దు డే బై డే కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చేయటం, మంచిగా దాన్ని ప్రొజెక్ట్ చేయటం, రా ఫ్యాక్ట్స్ కంటే కూడా తన ప్రొజెక్షన్, తన వే ఆఫ్ డెలివరీ, తన వే ఆఫ్ స్క్రిప్టింగ్, ఎందుకంటే బీయింగ్ ఏ బ్రాహ్మణ్ తను ఇంకా బాగా స్క్రిప్ట్ చేయగలుగుతుంది కదా. సో అన్నీ తన సొంతంగా చేసుకోవటం, తర్వాత డైరెక్షన్ ఫీల్డ్ వాళ్ళతోటి దగ్గరుండి డైరెక్షన్స్ తీసుకోవడం, అసిస్టెంట్ డైరెక్షన్ హెల్ప్ తీసుకోవడం, ఆ తర్వాత ఆర్ట్ డైరెక్టర్ హెల్ప్ తీసుకోవటం, అండ్ కెమెరామెన్తో అయితే కంప్లీట్ కెమెరామెన్లతో వాళ్ళతోటే ఉంటుందన్నమాట ఎక్కువగా. సో ఇలా తన ఎస్పెషలీ మిగతా అన్ని ఛానల్స్లో కూడా ఈ గుళ్ళు గోపురాలు అనే ప్రోగ్రాం వస్తున్నా వీళ్ళ ఛానల్లో అది కూడా పద్దు పర్ఫార్మెన్స్ చేసినప్పుడు వాళ్ళ టీఆర్పీ చాలా హైలో ఉంటుందన్నమాట ఆ ప్రోగ్రామ్కి. సో దానివల్ల తనకి చాలా అప్రిషియేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఇలా పద్దు లైఫ్ హ్యాపీగా లీడ్ అయిపోతూ ఉంటుందన్నమాట. అటువైపు రుబీ ఏంటంటే సంవత్సరం పొడుగుతా ఎక్కడ తిరిగినా, ఓకే, సంవత్సరం పొడుగుతా ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఎక్కడ ఏ మారుమూల గ్రామంలో ఉన్నా ఎవరూ పట్టించుకోరు. కానీ రుబీకి ఏంటి అంటే వాళ్ళు ముస్లిమ్స్ కదా. సో వాళ్ళకి రంజాన్ చాలా ఇంపార్టెంట్. సో ఆ 41 రోజులు వాళ్ళు ఫాస్టింగ్ చేస్తారు కదా. ఆ 41 రోజులు మాత్రం ఎక్కడ ఉన్నా ప్రపంచంలో రంజాన్ రేపు స్టార్ట్ అవుతుంది అనగా ఈరోజు దిగిపోతుంది అనమాట ఇంట్లో. ఆ ఒక్క నెల
ఏదైతే ఉంటుందో రంజాన్ పండగ అయిపోయేదాకా తన ఫ్యామిలీతోటే గడపటానికి ఇష్టపడుతుందన్నమాట. అంటే సంవత్సరంలో అసలు ఎప్పుడూ రాదు. ఆ 41 రోజులు మాత్రం 41 రోజులు ఫాస్టింగ్ రంజాను అంతా. ఆ తర్వాత ఒక 4-5 రోజులు ఎక్స్ట్రా ఉండి మొత్తం ఒక 45 డేస్ వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేసి వెళ్ళటం తనకు అలవాటు. సో ఇలా తన లైఫ్ అండ్ ఇంకా తను కూడా యాజ్ యూజువల్ యూట్యూబ్ 2 ఛానల్స్లోని కూడా హ్యాపీగా బిల్డ్ చేసుకుంటూ తను కూడా మంచిగా పద్ధతితోటి హ్యాపీగా మాట్లాడుకుంటూ తన టైం కూడా అలా గడిచిపోతుందన్నమాట. ట్రావెలింగ్ ఇష్టం కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తిరుగుతూ ఉంటుంది. ఇలా జరుగుతున్న వాళ్ళ లైఫ్లో ఒకరోజు పద్దు రూబీకి కాల్ చేస్తుంది. రూబీకి కాల్ చేసి చెప్పుద్దనమాట, లైక్ నేను ఒక ఊరికి వెళ్తున్నాను, సమ్ XYZ ఊరు పేరు ఏదో ఒకటి పెట్టుకోండి, మీ మైండ్లో మీరే ఒక ఊరు పేరు పెట్టుకోండి. ఓకే, సో ఒక ఊరు, అయ్యో పలానా ఊరికి వెళ్తున్నాను, ఆ ఊరిలో ఒక 200-300 ఇయర్స్ 300 ఇయర్స్ గల చరిత్ర ఉన్న ఒక కృష్ణుడి టెంపుల్ ఉంది. సో నేను ఆ టెంపుల్ గురించి స్టడీ చేయడానికి వెళ్తున్నాను. మేబీ నేను కొంచెం బిజీ అయినా కూడా నువ్వు కొంచెం బాధపడుకు, ఏదో ఒక టైంలో నేను ఖచ్చితంగా కాల్ చేస్తూ ఉంటాను. బట్ ఇది ఇప్పటి వరకు నేను చేసిన టెంపుల్స్ అన్నీ కూడా 50 ఇయర్స్ పెద్ద కన్స్ట్రక్షన్స్ కావు, దగ్గరలో ఉండే గుళ్ళు వరకే చేశాను. బట్ దిస్ ఈజ్ మై ఫస్ట్ హిస్టారికల్, అది కూడా చాలా పెద్ద హిస్టరీ ఉన్న ఒక టెంపుల్ గురించి చేయబోతున్నాను కాబట్టి నేను కొంచెం బిజీగా ఉంటాను, సో నన్ను తప్పుగా అనుకోకు అని చెప్పి రిక్వెస్ట్ చేయడానికి కాల్ చేస్తుంది రూబీకి. సో రూబీ కూడా ఇట్స్ ఓకే, నేను అర్థం చేసుకోగలను, డోంట్ వరీ, నేను నీకు సపోర్ట్ చేస్తానే కానీ నేను తప్పుగా తీసుకుంటాను అని చెప్పి అంటుందన్నమాట రూబీ. వెంటనే థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి ఇంకా కాల్ కట్ చేసేస్తుంది. సో తర్వాత ఇంకా ఇక డాక్యుమెంటరీ ప్రిపేర్ చేసుకోవటము, తర్వాత ఆ రాజులకు ఏ రాజు కట్టించాడు, ఎందుకు కట్టించాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా ఇక కృష్ణుడి గురించి అంతా పెద్ద స్క్రిప్టే తయారు చేసుకుంటూ ఉంటుందన్నమాట పద్దు. ఇంకా వీళ్ళు వెళ్ళే టైం రాని వచ్చింది, వెళ్ళిపోతారన్నమాట. వెళ్ళి ఒక హోటల్లో ఒకరోజు జర్నీ చేసి ఒక నైట్కి చేరుకుంటారు ఆ ఊరికి. చేరుకొని ఇంకా నైట్ అక్కడ పడుకుంటారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ పద్దు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరుతుంది. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచి ఫస్ట్ టెంపుల్ దగ్గరికి వస్తుంది అనమాట. టెంపుల్ దగ్గరికి వచ్చేసి దైవ దర్శనం చేసుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరుతుంది 9:30కి అట్లా. సో 9:30కి అట్లా బయలుదేరినప్పుడు తన బండిని ఒకరు ఫాలో చేస్తూ ఉంటారనమాట. తన కార్ని బండి మీద ఒకరు ఫాలో చేస్తూ ఉంటారు. సరే తను రిపోర్టర్ కదా, జర్నలిస్ట్ కదా. సో జర్నలిస్టులకి ఒక ఇది ఉంటుంది, చుట్టుపక్కల ఏం జరుగుతుంది, మన ఎవరన్నా ఫాలో చేస్తున్నారా, మనం ఎవరినన్నా ఫాలో చేస్తున్నామా, ఇదంతా కూడా వాళ్ళకి వన్ ఆఫ్ ద స్టడీ కదా. సో చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఏంటి అనేది వాళ్ళు చూసుకుంటూనే పోతూ ఉంటారు. ఎందుకంటే జర్నలిజం ఎప్పుడు ఎవరు ఏం జరుగుతుందో అవన్నీ కూడా వాళ్ళ న్యూస్ ఛానల్లో పెట్టాలి అంటే వీళ్ళు ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. సో పద్దు అలా అలర్ట్గా ఉంటుంది. ఎవరో తన్ని ఫాలో చేస్తున్నారని అబ్జర్వ్ చేస్తుంది కానీ లైట్ తీసుకుంటుంది అనమాట. ఇంకా ఓకేలే, చాలామంది వెళ్తున్నారు, తనలో వాళ్ళు కూడా ఒకళ్ళు అనుకుంటుందన్నమాట. సరే అని టెంపుల్కి వెళ్ళిపోయిన తర్వాత కెమెరామెన్ దగ్గరే ఉండి కెమెరామెన్ తోటి చూడండి, ఈ యాంగిల్లో నాకు గుడి ఫొటోస్ కావాలి, ఆ యాంగిల్లో కావాలి, ఈ యాంగిల్లో కావాలని దగ్గరుండి ఫొటోస్ అన్నీ తీపించుకుంటూ ఉంటుందన్నమాట. అండ్ డ్రోన్ ఎగిరేసి ఆ పైన యాంగిల్ నుంచి వీడియో తీయండి, ఈ యాంగిల్లో నుంచి మొత్తం ఈ పక్కన ఉన్న ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ వరకు రేడియస్లో టెంపుల్కి ఒక 5 to 10 రేడియస్లో ఉండే ఊరిని కూడా మీరు రికార్డ్ చేయండి, అలా ఇలా అని చెప్పి డైరెక్ట్ చేస్తూ ఉంటుంది కెమెరామెన్ తోటి. సడన్గా ఒకసారి మన
పద్దు ఫోన్ రింగ్ అవుతుంది అనమాట. అది రుబీ ఫోన్ చేస్తుంది. రుబీ ఫోన్ చేయగానే ఇంకా పద్దు కొంచెం మీరు అవి ఫొటోస్ తీస్తూ ఉండండి, ఇప్పుడే వస్తానని చెప్పి కెమెరామెన్కి చెప్పి పక్కకు వచ్చి హలో అని అంటుంది అనమాట. అనగానే హాయ్ ఏంటి బిజీనా అని అంటుంది అనమాట. బిజీనే చెప్పు అని అంటుంది అనమాట. ఏమీ లేదు, మాట్లాడచ్చా అంటే యాక్చువల్గా కొంచెం బిజీనే బట్ అంటది. ఓ బిజీనే అని ఎన్నిసార్లు చెప్పావు అంటే ఫోన్ పెట్టేయమని ఇండైరెక్ట్గా చెప్తున్నావా అని అంటది అనమాట, కావాలని ఏడిపించడానికి. రుబీ అంటే అబ్బా నీ ఫోన్ నేను ఎప్పుడన్నా నెగ్లెక్ట్ చేస్తానా, అలా కాదు అని అంటది పద్దు. అనగానే ఓకే ఓకే ఇంతకీ ఈరోజు ఏం డ్రెస్ అని అంటదనమాట. అదేంటి కొత్తగా అడిగావు అంటది పద్దు. అంటే లేదు, అవుట్స్కర్ట్స్కి వచ్చేసావు కదా, చాలా దూరం వచ్చావు కదా, శారీలో ఉన్నావా డ్రెస్లో ఉన్నావా లైక్ ఏంటి అని అడుగుతున్నాను అని అంటదనమాట. అంటే యాజ్ యూజువల్ శారీ అని అంటారు. చూస్తున్నా చాలా బాగున్నావు అని అంటదనమాట సడన్గా. అంటే ఏంటి చూస్తున్నావా, అదేంటి అని అంటే ఐ మీన్ అదే అదే టీవీలో నీ న్యూస్ పెట్టుకొని చూస్తున్నా ప్రీవియస్ది అని అంటదనమాట. అనగానే తనకి నమ్మాలనిపించదు, బట్ నా ఓకే అని అంటది. కానీ తన్ని ఎవరో ఒకళ్ళు ఒక పిల్లర్ వెనక నుంచి తన్నే చూస్తున్నట్టుగా తనకు అనిపిస్తుంది అనమాట. పద్దుకి అనిపించి ఒక్క నిమిషం రుబీ అని చెప్పి సడన్గా వెనక్కి తిరిగిద్ది అనమాట. వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ ఉండరు. అనగానే రుబీ ఏమైంది అని అంటే లేదు, నాకు పొద్దున్న నుంచి ఎవరో నన్ను ఫాలో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, ఎవరో తెలియట్లేదు అంటనమాట. అంటూ వాక్ చేసుకుంటూ ఆ పిల్లర్ దగ్గరికి వెళ్తుంది. ఆ పిల్లర్ వెనకాల ఎవరూ కనపడరు. సరే అని చెప్పేసి కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఇంకా ఓకే సర్లే నీ వర్క్ ఏదో బిజీగా ఉన్నట్టున్నావు కదా, చూసుకో పద్దు, నాకు కూడా కొంచెం పని ఉంది చూసుకుంటాను అని చెప్పి తను ఫోన్ కట్ చేస్తుంది అనమాట రుబీ. అనగానే సరే అని చెప్పేసి రుబీ కాల్ కట్ చేయగానే పద్దు కూడా కాల్ కట్ చేసేసి తను చిన్న రొమాంటిక్ స్మైల్ తన ఫేస్లో, ఒక ఫేస్ రెడ్డిష్గా అయిపోయి చిన్న బ్లష్ ఉంటుందన్నమాట. రుబీ ఫేస్లో కూడా ఒక చిన్న ఆనందం ఉంటుంది తనతో మాట్లాడినందుకు. తన ఫేస్లో కూడా చాలా బ్రైట్నెస్ ఉంటుందన్నమాట. ఇద్దరూ ఒకరినొక యూనో ఆ ఫేస్ ఆ క్షణాన్ని ఆనందిస్తూ ఉంటుంటారు. కొద్దిసేపటికి అక్కడ ఒకరు మన పద్దు ఫొటోస్ క్లిక్ చేస్తూ కనిపిస్తారనమాట. ఎవరు వీళ్ళు, ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ అయితే పద్దుకి కంప్లీట్ తన బ్రెయిన్లో నాక్ అవుతూనే ఉంటుంది. ఏంటి ఎవరు నన్ను ఫాలో చేస్తున్నారు, ఎవరు నన్ను స్కాన్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుందన్నమాట. సో ఇలా తన బట్ స్టిల్ తన వర్క్ ఎక్కడ ఆపదు. తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది, అయ్యగారిని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది, అక్కడికి వచ్చేపోయే భక్తుల్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. అన్నీ జరుగుతూనే ఉంటాయి. బట్ స్టిల్ మధ్యలో ఏదో తెలియని ఒక డిస్టర్బెన్స్ అనమాట. సరే అని చెప్పేసి ఇంకా తను బిజీగా తన వర్క్లో తను ఉండగా సడన్గా అక్కడ ఒక లేడీ ఒక లేడీ వచ్చి ఏయ్ రుబీనా అని పిలుస్తుంది అనమాట. పిలవంగానే పద్దు, నేను విన్నది కరెక్టేనా, రుబీనా నేమ్ వినిపించింది ఏంటి అని చెప్పి తిరిగిద్ది అనమాట. తిరిగితే మళ్ళీ ఎవరు ఏమీ ఉండరు అక్కడ. మళ్ళీ అమ్మాయి మళ్ళీ పిలుస్తుంది రుబీ అని. అనగానే లేదు, నేను విన్నది కరెక్టే, రుబీ ఇక్కడే ఉంది అని చెప్పి ఎస్ తను ఫాలో అయినది ఎవరో కాదు రుబీ. తన హోటల్ దగ్గర నుంచి తన్ని ఫాలో అవుతున్నది రుబీనానే. ఇక్కడ తన పిల్లర్ వెనకాల నించొని మాట్లాడేది రుబీనానే. తన వర్క్లో ఉండగా తన కెమెరా ఉంటుంది కదా ఎప్పుడు రుబీతోటి. సో ఆ కెమెరాతోటి తన ఫొటోస్ కొన్ని క్లిక్ చేసింది రుబీనానే. సో రుబీ వెంటనే ఆ ఫ్రెండ్ని, తన చిన్ననాటి స్నేహితురాలు అనమాట. ఎస్ ఆ టెంపుల్ రుబీ వాళ్ళ ఊర్లోనే ఉంటుంది. సో
రూబీ వాళ్ళ ఊరంటే ఆ పక్కన వాళ్ళ ఊరు. సో పద్దు వచ్చిందని చెప్పి తెలుసు కాబట్టి పద్దుకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి వస్తుందన్నమాట. పద్దు ఎలా ఉంటుందో రుబీకి తెలుసు, కానీ రుబీ ఎలా ఉంటుందో పద్దుకి తెలీదు. సో అందుకని తన్ని గుర్తుపట్టలేకపోతుంది అనమాట. సరే అని చెప్పి ఇంకా 2 సార్లు ఆ పేరు వినేసరికి పద్దు వాళ్ళు అక్కడున్న వర్క్ చేసి తన కలీగ్స్ అందరితోటి, మీరు మీ వర్క్స్ కంప్లీట్ చేస్తూ ఉండండి, నేను ఇప్పుడే మళ్ళీ వచ్చి కలుస్తాను, ఒక చిన్న పని ఉందని చెప్పేసి తను ఇంకా వెతకటం మొదలు పెడుతుందనమాట. ఆ పేరు విన్న తర్వాత ఎక్కడా అని చెప్పేసి పద్దు. అప్పుడు రుబీ ఈ అమ్మాయిని చూసి అబ్బా భలే టైమింగ్ ఉంటారమ్మా ఈ ఫ్రెండ్స్ అనుకొని గబ్బా అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తుందన్నమాట. పారిపోవడానికి ట్రై చేస్తే ఆ ఫ్రెండ్ రుబీ ఏంటి పారిపోతావు, 3 సంవత్సరాల తర్వాత కలిసావు అని చెప్పి గట్టిగా పట్టేసుకొని రుబీని ఏంటి పారిపోతున్నావు పిలుస్తూ ఉంటే అని అంటదన్నమాట. అంటే అలా కాదు, ఏమీ లేదు, జస్ట్ వేరే పని ఉందే, ప్లీజ్ నువ్వు ఇక్కడే ఉన్నట్టున్నావుగా, నేను మళ్ళీ వచ్చి కలవనా, మీ ఇంటికి నేనే వస్తా అని చెప్పుద్ది అనమాట. అంటే లేదు నువ్వు పోయినసారి కూడా ఇలానే 3 సంవత్సరాల క్రితం ఇలానే నాకు బజార్లో కలిసినప్పుడు కలిస్తే నేను వస్తాను లేవే, లేదా నువ్వు మా ఇంటికి రావే అని అన్నావు, మళ్ళీ నాకు కనపడనే లేదు, ఇదిగో ఈరోజు కనపడ్డావు 3 సంవత్సరాల తర్వాత, ఇక నిన్ను వదిలిపెట్టేదే లేదే, చాలా విషయాలు మాట్లాడుకుందామే, ఎన్ని సంవత్సరాలు అయింది నిన్ను చూసి అని చెప్పి మాట్లాడడం మొదలుపెట్టి లడలని మాట్లాడుతూనే ఉంటుందన్నమాట. ఆ అమ్మాయి గ్యాపే ఇవ్వదు రుబీకి అక్కడి నుంచి పారిపోవడానికి. ఈలోపు పద్దు వెతుక్కుంటూ అక్కడికి వచ్చేస్తుంది. అక్కడికి వచ్చేస్తుంది అన్నమాట. వచ్చేసి ఇది ఒక హిందూ టెంపుల్, ఇక్కడ మ్యాక్సిమం అందరూ హిందూసే ఉంటారు. బట్ ఈ ముస్లిం డ్రెస్లో ఈవిడెవరు, మేబీ తనే రుబీనానా అని చెప్పి స్లోగా టెన్షన్ పడుతూ దగ్గరికి వస్తుంది. వచ్చి వెనక నుంచి మీరు రుబీనా బేగమా అని అడుగుతుందన్నమాట స్వీట్ వాయిస్ తోటి. అడగంగానే సీరియస్గా గట్టిగా కళ్ళు మూసుకొని అబ్బా దొరికిపోయాను అనుకొని సీరియస్గా వెనక్కి తిరుగుతుంది రుబీ. వెనక్కి తిరిగి అలా చూస్తూ ఉండిపోతుంది అనమాట పద్దుని, తన కళ్ళల్లోకి అలా ఉండిపోయేసరికి పద్దు మళ్ళీ అడుగుతుంది, హలో మిమ్మల్ని, మీరు రుబీనానా అని అడుగుతుంది అనమాట. అప్పుడు కూడా ఏమీ మాట్లాడదు రుబీ, అలా చూస్తూ ఉండిపోతుంది అనమాట. అంటే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అరే ఏం మాట్లాడవేంటే, అవును మేడం తన పేరే రుబీనా అని అడుగుతుంది అనమాట అని చెప్పుద్ది. చెప్పగానే ఓకే అని అనగానే ఇంకా పద్దు కళ్ళు కూడా రుబీ కళ్ళల్లో అలా ఉండిపోతాయి అన్నమాట. ఇంకిద్దరు ఒకరికొకరు రొమాంటిక్గా చూసుకుంటూ ఉంటారు. ఈ మధ్యలో ఈ పిల్లకి ఏమీ అర్థం కాదు, ఈ అమ్మాయికి ఏంటి వీళ్ళిద్దరు ఒకరినొకరు ఇలా చూసుకుంటున్నారు అని కొద్దిసేపు చూసి ఓయ్ అని ఇద్దరిని పట్టుకొని కదిలిస్తుంది అనమాట. కదిలిచ్చేసరికి ఇద్దరు తేలుకొని సారీ అని, అవును మేడం ఈమె పేరే రుబీనా, ఏంటి మా రుబీ మీకు తెలుసా అని అడుగుతుంది అనమాట. అంటే అని అంటూ ఉంటుందన్నమాట. అనగానే రుబీ 1 మినిట్ మ్యామ్, నువ్వు ఇక్కడే ఉంటావుగా, నేను వచ్చి కలుస్తాను, నేను మేడంతో నాకు పని ఉంది, మేము మాట్లాడుకుంటాము ప్లీజ్ అని అండదన్నమాట. అంటే సర్లే అర్థం చేసుకుంటాను, ఈసారి మా ఇంటికి రాకుండా నువ్వు వెళ్ళిపోయావు అనుకో మామూలుగా ఉండదు నెక్స్ట్ టైం, ఓకే అని అంటే, లేదే ప్రామిస్ రేపు మార్నింగ్ నేను మీ ఇంటికి వస్తాను ఓకేనా అని చెప్పగానే, సరే అయితే మేడం వచ్చారు కాబట్టి నేను వదిలేస్తున్నాను అని చెప్పేసి ఇంకా తను గుళ్ళోకి వెళ్ళిద్ది అనమాట. గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకొని తన ఇంటికి తను వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడు తర్వాత రుబీని చాలా కోపంగా చూస్తుంది పద్దు. చూసి ఫస్ట్ కోపం వస్తుంది పద్దుకి, తర్వాత అంటే ఇంకా అన్ని ఎమోషన్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ టైం రుబీని డైరెక్ట్గా చూస్తుంది, తన వాయిస్ వింటుంది, తన్ని టచ్ చేయగలుగుతుంది, అన్నీ ఉన్నాయి. సో ఒకవైపు ఆనందం, ఒకవైపు సిగ్గు, ఒకవైపు బిడియం, ఒకవైపు కోపం, అన్ని ఎమోషన్స్ క్యారీ చేస్తూ ఉంటుంది పద్దు. రుబీ ఏమో ఒక చిన్న టెన్షను, ఒక చిన్న ఆనందం. తన్ని తాను ఇంత దగ్గరగా పద్దుని చూడటం, అండ్ టెన్షన్ ఏంటంటే తనకి నేను కూడా నీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి వస్తాను అని చెప్పకపోవటం, ఇవన్నీ ఉంటాయి కదా. కొంచెం కోపంగా ఉంది కాబట్టి ఆ టెన్షన్ ఉంటుంది అనమాట రుబీకి. ఇట్లా చూస్తుంది, చూసి సారీ పద్దు
నేను నీకు సర్ప్రైజ్ ఇద్దామని నీకు చెప్పలేదు. యాక్చువల్గా ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్సే మా ఊరు. సో నువ్వు ఇక్కడికి వస్తున్నావని తెలిసాక ఆగలేకపోయాను. ఇది రంజాన్ టైం కదా, నేను ఇక్కడే ఉంటాను. అందుకే ఇంకా నేను ఉండలేకపోయాను నిన్ను చూడకుండా, అందుకే వచ్చేసాను, సారీ రా అని చెప్పుద్ది అనమాట. ఇంకా అంత రొమాంటిక్గా మాట్లాడిన తర్వాత పొద్దు కోపం ఎక్కడి నుంచి వస్తుంది ఇంకా అనగానే ఇంకా తను ఒక చిన్న స్మైల్ ఇచ్చేసి చాలా హ్యాపీగా ఉంది నిన్ను చూడటం ఇక్కడ అని చెప్పి, సరే నువ్వు నా కోసం వెయిట్ చేస్తావా, వర్క్ కంప్లీట్ చేసుకొని వచ్చేస్తాను అని చెప్పి అంటదనమాట. పొద్దు అనగానే వచ్చిందే నీ కోసం, వెయిట్ చేయకుండా ఎలా ఉంటాను, యూ క్యారీ ఆన్ అని అంటదనమాట రుబీ. అనగానే సరే అని ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా తన వర్క్స్ అంతా కంప్లీట్ చేసేసుకొని వాళ్ళని పంపించేస్తాను అనమాట. మీరు రూమ్స్కి వెళ్ళిపోండి, నేను ఈ మేడంతో కొద్దిసేపు మాట్లాడతాను, తర్వాత మేడం నన్ను దింపేస్తే తర్వాత మనం వెళ్ళిపోదాము అని చెప్తుంది అనమాట. అనగానే సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు గుడి బయట పెద్ద రాయి ఉంటుందన్నమాట. ఆ రాయి మీద కూర్చొని గుడిని చూసుకుంటూ వాళ్ళ జీవితాల గురించి ఒకరికొకరు ఇప్పుడే కదా పరిచయం డీప్గా ఇంకా మాట్లాడుకోవడం మొదలు పెడతారనమాట. వాళ్ళ ఫ్యామిలీస్ గురించి, మీ ఫ్యామిలీ గురించి, అది ఇది అని చెప్పి ఇద్దరు ఒకరు మాట్లాడుకోవటం, షేర్ చేసుకోవడం మొదలు పెడతారు. మొదలుపెట్టినప్పుడు నాకు రుబీ నాకు చాలా కోపంగా ఉంది నీ మీద అంటదనమాట పొద్దు. ఎందుకు అనగానే మరి చెప్పొచ్చు కదా మీ ఊరు ఇక్కడే అని, మేబీ నేను ఒక 2 రోజులు ఉండేటట్టుగా ప్లాన్ చేసుకొని వచ్చి ఉండేదాన్ని, నేను మీ ఊరు ఇక్కడే అని చెప్పుంటే అని అంటే, అవునా నిజంగా అనుకోలేదు నువ్వు వస్తావని, నువ్వు ఎప్పుడైనా ఏ నైట్కైనా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటావు కదా, కాబట్టి నేను అంత దూరం ఆలోచించలేదు. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. నువ్వు 2 రోజుల కోసం నిజంగా నా కోసం ఆగుతావు అని నేను అనుకోని ఉంటే ఖచ్చితంగా అడుగుండేదాన్ని అని అంటదనమాట. అనగానే పద్దు చిన్న వాయిస్లో, 2 రోజులేంటి, నువ్వు అడగాలే కానీ జీవితకాలం నేను నీతో ఉండడానికి రెడీ అని తను చాలా చిన్న వాయిస్లో గుణుకుతుంది అనమాట. గుణకంగానే రుబీ ఏదో అన్నావు అని అంటే, ఏమీ లేదు వచ్చుండేదాన్ని అంటున్నాను 2 రోజులు అంటే, లేదు ఇంకేదో అన్నావు అంటే, అబ్బా అదే అన్నాను, నువ్వు చెప్పుంటే 2 రోజులు నీతో ఉండేటట్టుగా ప్లాన్ చేసుకొని వచ్చేదాన్ని అంటున్నాను అంటే, ఓకే సరే ఐ ట్రస్ట్ యూ అని అంటదనమాట. అనగానే పొద్దు లైట్గా సిగ్గుపడి చిన్నగా నవ్వుతుందనమాట. నవ్విన తర్వాత ఇంక సరే మామూలుగా ఇంకా తన ఫ్యామిలీ గురించి తన ఫ్యామిలీ గురించి ఒకరికొకరు వాళ్ళ ఫ్యామిలీస్ గురించి షేర్ చేసుకుంటారు. అలా వాళ్ళు ఆ ఈవినింగ్ని చాలా బ్యూటిఫుల్గా స్పెండ్ చేస్తారన్నమాట, ఒకరి చేయి ఒకరు పట్టుకొని. సో అలా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. బట్ అప్పుడు రుబీని అడుగుతుంది అనమాట, ఎప్పటి వరకు ఉంటావు నువ్వు ఇక్కడ అని అడుగుతుంది పొద్దు. అంటే రంజాన్ అయిపోయాక కూడా ఇంకొక 1 వారం రోజులు ఎక్స్ట్రానే ఉండి వెళ్ళిపోతాను నేను అని అంటదనమాట. ఓ అవునా, సరే అయితే మరి లేట్ అవుతుంది, ఇంక నేను బయలుదేరనా అని అంటదనమాట. అనగానే వెళ్తావా అని అంటది ఫస్ట్ రుబీ. అనగానే పద్దుకి జల్లని అంటది లోపల, నేను వెళ్ళాలా అన్నట్టుగా. సరేలే అయితే ఓకే అని చెప్పేసి ఇంకా అలా ఆ ఈవినింగ్ వాళ్ళు చాలా హ్యాపీగా గడుపుతారు. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.